పొద్దుగాల గల్లీలు తిరగాలి, ఏడేడ ఇండ్లకు తాళాలేసిండ్రో చూసుకోవాలి, ఇంటి పక్కన ఎవరు ఉన్నారా చూసుకోవాలి, గల్లీలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేదో చెకింగ్ చేసుకోవాలి, రాత్రిపూట నిద్ర గాయాలి, మొఖాలు కనబడకుండా ముసుగేయాలి, గోడలు దుంకాలి, తాళాలు వాళ్ళకు కొట్టాలి, దోసుకొని పోవాలి. దొంగతనం కూడా చాలా కష్టమేనబ్బా. మళ్ళా పర్తలు పడకుంటే చేసిన కష్టం అంతా వేస్టే. కానీ గిడ చూడుర్రి, వచ్చిండు సట్న వలగొట్టిండు, ప్యాకెట్ తీసుకొని అవతల పడ్డాడు. దొంగతనం గింత అలకగానా అనిపిస్తుందిలే. తొవ్వెంట పోయేటోళ్ళంతా చూస్తున్నా అస్సలు బుగులు పడలే. జనగాంలా ఓ బ్యాంక్ పక్కన ఆపిన కార్ల పగటిలే 2 లక్షలు కొట్టేసిండు. కారు ఓనర్ బ్యాంకుల పైసలు తీసి బండిలో పెట్టి ఏదో పని మీద పక్కకు పోయిండట. గది కనిపెట్టినట్టుండు. చేతిలో ఏం పట్టుకొచ్చిండో కారు అద్దం ఉత్తగానే వలిగింది. ఎమ్మటే పైసలున్న కవర్ తీసుకొని వెళ్ళిపోయిండు. వెనక కారు ఓనర్ వచ్చి చూస్తే గిది కథ. కేసు పెడితే సీక్రెట్ కెమెరాల చూసి దొంగను దొరకబట్టే పనులున్నారు. కారుకు డోర్ వేసినా తాళం పెట్టినా అని లాపర్వా చేస్తే గిసొంటి పని మంతులు మోపైతున్నారు. చూసుకోండి మరి.